తెలంగాణలో గ్రూప్ 2, గ్రూప్ 3 పరీక్షలు వాయిదా పడ్డాయి. కొత్త తేదీలను త్వరలో ప్రకటిస్తారు. డిఎస్సికి గ్రూప్ 2కు మధ్య గ్యాప్ లేకపోవడంతో వాయిదా నిర్ణయం తీసుకున్నారు. త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని డిప్యూటీ సీఎం భట్టి అన్నారు. ఎట్టకేలకు గ్రూప్ 2, 3 పరీక్షలను తెలంగాణ ప్రభుత్వం వాయిదా వేసింది. మళ్లీ డిసెంబర్లో ఫ్రెష్ గా నిర్వహిస్తారు. దీనికి సంబంధించిన డేట్లను త్వరలో ప్రకటిస్తారు. డిఎస్సి, గ్రూప్ 2 పరీక్షల మధ్య వారం రోజుల గ్యాప్ మాత్రమే ఉండడంతో వాయిదా వేయాలని అభ్యర్థులు కోరారు. ఇదే విషయమై కొన్ని రోజులుగా నిరుద్యోగులు ఆందోళన చేస్తున్నారు. ఈ క్రమంలోనే వాయిదాపై నిర్ణయం తీసుకున్నారు. 783 గ్రూప్ 2 పోస్టుల భర్తీకి 2022 డిసెంబర్లో టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ను రిలీజ్ చేసింది. గత ప్రభుత్వ హయాంలో వివిధ కారణాలతో 3 సార్లు గ్రూప్ 2 పరీక్ష వాయిదా పడగా ఆ ఎగ్జామే ఆగస్టు 7, 8 తేదీల్లో జరగాల్సి ఉంది. మళ్లీ వాయిదా పట్టంతో మొత్తం 4 సార్లు ఎగ్జామ్ పోస్ట్ పోన్ అయింది. మొత్తం 18 విభాగాల్లో 783 పోస్టులకు రాష్ట్ర వ్యాప్తంగా 5,51,943 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. 2023 జనవరి 18 నుంచి ఫిబ్రవరి 16 వరకు దరఖాస్తులను స్వీకరించారు. గ్రూప్ 2 పరీక్షల అంశంపై ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సచివాలయంలో అభ్యర్థులతో చర్చించారు. వారితో డిస్కషన్ జరిపిన తరువాత వాయిదాపై నిర్ణయం తీసుకున్నారు. వెంటనే టీజీపీఎస్సీ చైర్మన్ మహేందర్ రెడ్డికి ఫోన్ చేసి పరీక్షల పోస్ట్ పోన్ విషయాన్ని చెప్పారు. డిసెంబర్లో గ్రూప్ 2 పరీక్షల నిర్వహణ అంశాన్ని పరిశీలించాలని సూచించారు. ఓవర్ ల్యాపింగ్ లేకుండా పరీక్షలు నిర్వహించాలని ఆదేశించారు. త్వరలో ఉద్యోగ ఖాళీలపై జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని డిప్యూటీ సీఎం భట్టి అన్నారు. వాళ్ళకి తెలుసో తెలియక కొద్దిమంది పోస్ట్పోన్ చేయాలని అడుగుతూనే ఉంటారు. కాదు, డిఎస్ కండక్ట్ చేయాల్సిందే. డిఎస్ ఓవర్ ల్యాపింగ్ కాకుండా స్ట్రెస్ఫుల్ గా గ్రూప్ 2 సంబంధించి వాళ్ళు నిజంగా జెన్యూన్ సమస్య ఉంది. ఎస్, ఆలోచన చేసి వాళ్ళ కోసం వాళ్ళ సమస్య ఏదున్నా వచ్చి ప్రభుత్వాన్ని రిప్రజెంట్ చేస్తే ఇఫ్ ఇట్ ఇస్ ఎ జెన్యూన్ సమస్య 100% ఇది మీ ప్రభుత్వం, ప్రజల ప్రభుత్వం. రాబోయే రోజుల్లో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రంలో పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే వారి కోసం అంబేద్కర్ నాలెడ్జ్ సెంటర్లను ప్రారంభించబోతున్నామని డిప్యూటీ సీఎం భట్టి అన్నారు. శిక్షణనిచ్చేందుకు దేశంలోనే బెస్ట్ ఫ్యాకల్టీని అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యేవారు ఇక నుంచి అశోక్ నగర్లో ₹5 భోజనంతో ఇబ్బంది పడాల్సిన పని లేదని భరోసానిచ్చారు. ₹5 భోజనం తిని అశోక్ నగర్ లో పడుకొని నెలల తరబడి కష్టపడకుండా ప్రతి శాసనసభ నియోజకవర్గంలో అంబేద్కర్ నాలెడ్జ్ సెంటర్స్ అని కట్టిస్తున్నాం. అక్కడే అద్భుతమైనటువంటి మోడర్న్ టెక్నాలజీతో హాల్స్ అక్కడే కట్టించి మీరందరూ ఎక్కడో అక్కడే కూర్చుంటే మార్నింగ్ కోచింగ్ లానే మార్నింగ్ 10 to 5 బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ లెక్చరర్స్ అవైలబుల్. నాట్ ఓన్లీ స్టేట్, కంట్రీలోనే బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ లెక్చరర్స్ ఎవరైతే అవైలబుల్ ఉంటారో వాళ్ళని తీసుకొని వచ్చి ఇక్కడ నుంచి సెంట్రలైజ్ స్టేషన్ లో పాఠాలు స్టార్ట్ చేసి చెప్తా ఉంటే లైవ్ లో అంత పెద్ద స్క్రీన్ పెట్టి కూర్చోబెట్టి ఈ చర్చల్లో ఎంపీలు మల్లు రవి, బలరాం నాయక్, గ్రూప్ 2 అభ్యర్థులు, అధికారులు పాల్గొన్నారు. 10 ఏళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ నిరుద్యోగుల డిమాండ్లను ఏనాడు పరిగణలోనికి తీసుకోలేదని, కాంగ్రెస్ సర్కార్ మాత్రం తమ విజ్ఞప్తిని పరిగణలోనికి తీసుకుందని అభ్యర్థులు సంతోషం వ్యక్తం చేశారు.